అండ్ వాడి ఫెయిల్యూర్ని నేను చూశాను. ఇప్పుడు కూడా నువ్వు అర్థం చేయి, వాడు ప్రభాస్ సినిమా ఇంకోటి ఎవరైనా చిన్న డైరెక్టర్ చేస్తాను అనుకో, ప్రభాస్ ఫ్యాన్స్ అందరితోనూ ఎక్స్పెక్టేషన్ పోతుంది. మహేష్ బాబుతో త్రికోణ సినిమాస్ తీస్తున్నా దే ఆర్ వెయిటింగ్ ఫర్ రాజమౌళి తీసే సినిమా. అవును సార్. సో రాజమౌళి అనే పక్కన పెడితే త్రికోణ సినిమాస్ ఇస్ వెరీ గుడ్ కాంబినేషన్ ఫర్ మహేష్ బాబు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నా నేను ఒక తరం దాటినప్పుడు పొద్దున ఏం జరుగుతుందో తెలియదు, కానీ రాజమౌళికి ఎంత క్రేజ్ ఉందో సలార్ ప్రశాంత్ నీళ్ళకి అంత క్రేజ్ వచ్చింది. ఆది పురుష కూడా అదే, అతను ఏదో చేస్తాడని అతనికే ఒక క్రేజ్ వచ్చింది. బట్ ఆ క్రేజ్ తగ్గిందంటే వాళ్ళని క్షమించరు. సీను ఎట్లా వినాయకుడు అందరూ బ్రహ్మాండాన్ని హిట్లు ఇచ్చాడు. హీరోలు కంటిన్యూ అవుతున్నారు, కానీ వీళ్ళ మూలనే ఏదో వాళ్ళ ఇదైనట్టు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కొత్త డైరెక్టర్స్ వచ్చారంటే మొన్న పక్కన పెడతారు అని చెప్పి 25 ఏళ్ల క్రితం నేను కొత్త వాళ్ళని ఆహ్వానిస్తాను, ఈ పరిస్థితి వస్తుందని చెప్పి సీరియల్స్ మొదలుపెట్టాను. 25 years బీ ప్రిపేర్డ్ ఫర్. అసలు ఎప్పుడూ మనమే ఉండాలనుకోవటం కూడా కరెక్ట్ కాదు. నాకు ప్రతి విషయం మీరు చెప్పేది కూడా నిజం చెప్పాలంటే నేను చాలా ఇది నాకు ఇవన్నీ కొత్త విషయాలు సార్. మా జనరేషన్కి అన్నీ ఇవి తెలియవేమో. ఇప్పుడు నాకు ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నా వల్ల ఒక 100 మందికో 1,00,000 మందికో 10 లక్షల మందికో ఈ వీడియో చూస్తే ఓహో ఇలా జరిగిందా, అప్పట్లో మీరు ఏదైతే షార్ట్ చెప్పారో ఈ షార్ట్ తీసారా అన్నది మాకు తెలీదు. ఇది ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మా నాన్నగారి తరంతోనే కాకుండా మీరు చెప్పే కొన్ని విషయాలు చాలామంది ఆడియన్స్కి అది కూడా వెళ్తాయి. నా మెయిన్ హ్యాపీనెస్ అక్కడ ఉందన్నమాట. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది. అండ్ ద సేమ్ టైమ్స్ మీరు ఒక మాట అన్నారు, ఇంతమందిని చాలామంది ఆర్టిస్టులు అయ్యారు, చాలామంది పెద్దోళ్ళు అయ్యారు, స్టార్స్ యూ మేడ్ స్టార్స్ అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ ఏదో స్టార్డమ్ జనాలు అయిపోయారు. ఎప్పుడైనా మీరు ఫోన్లు చేస్తే ఎత్తకపోవడం అలాంటి ఏమైనా అలా ఏం లేదు? నేను కోపం వచ్చింది ఎవరి మీదనా? అసలు నేను బుక్ రాసాను, వెళ్ళేప్పుడు ఇస్తాను నీకు, సినిమాకి రాసుకున్న ప్రేమ లేకని. అందులో వెంకటేష్ బాబుని, మహేష్ బాబుని, అల్లు అర్జున్ని, మొన్న ఋతిక్ రోషన్ లాగా ఉండే మన రోషన్ని, శ్రీలీల, వీళ్ళందరూ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పుస్తకంలో కొన్ని రాసింది ఏంటంటే, నేను ఇంట్రడ్యూస్ చేశాను అని ఎప్పుడు అనుకోను, నా బాధ్యతగా ఫీల్ చేశాను. రెస్పాన్సిబిలిటీ.